బుడమేరు పొంగి పొర్లి బుడమేరుకి కొన్ని చోట్ల గండి పడడం వల్ల బెజవాడలోని కొన్ని ప్రాంతాలను వరద నీరు ముంచెత్తినటువంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ వరద ప్రాంతాల్లో ఆయన పర్యటించడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అక్కడ ఏ ఏ ప్రాంతాలు అయితే వరద ముంపుకు గురయ్యాయో ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్నటువంటి నేపథ్యంలోనే అసలు ఈ బుడమేరుకి ఎక్కడెక్కడ గండి పడింది, అలాగే ఈ బుడమేరు వల్ల ఎన్ని వందల సంఖ్యలో ఇల్లు మునిగిపోయాయి అనేది నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ బుడమేరు వాగులోకి దిగి మరీ ఆయన ఒక ఏరియల్ సర్వే నిర్వహించినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం మనం ఈ బుడమేరు మీద నిర్మించినటువంటి రైల్వే వంతెన మీద ఉన్నాం. ఈ రైల్వే వంతెన మీదే నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అయితే త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ఇక్కడ సర్వే చేస్తూ అసలు ఈ వరద ఉధృతి ఎలా ఉంది, ఈ వరద వల్ల ఎంతమంది ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు అనేది ఒక అంచనా వేసేందుకు ఆయన నిన్న ఈ వరద ప్రాంతాల్లో పర్యటించినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ రైల్వే వంతెన ఏదైతే ఉందో ఈ రైల్వే వంతెన మీదే అతను ఈ వరద ఉధృతిని చూస్తున్నటువంటి నేపథ్యంలోనే అనుకోకుండా రైలు రావడం, ప్రమాదం నుంచి అయితే చంద్రబాబు గారు బయటపడడం జరిగింది. ఇది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే క్లుప్తంగా ఇది మనం బుడమేరు వాగు, ఇది బుడమేరు వాగు ఎంత ఉధృతిగా ఇప్పుడు వరద నీరు ప్రవహిస్తుంది అనేది మనం చూడవచ్చు. ఈ బుడమేరు వాగుకి కొన్ని చోట్ల గండ్లు పడ్డాయి. ఆ గండ్లు పడ్డ వాటిల్లో ఇప్పుడు మనం మాట్లాడుతున్న ప్రదేశం కూడా ఒకటి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదేమో బుడమేరు వాగు, అది ఏలూరు కాలువ. అంటే ఈ బుడమేరు వాగుకి ఇక్కడ కొద్దిగా గండిపడ్డం మనం క్లియర్గా చూస్తున్నాం. దీని నుంచి వాటర్ ఏలూరు కాలువలో కూడా వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కూడా ఈ వరద నీటి ముంపుకి గురైనట్లుగా నిన్న కొంతమంది విశ్లేషించారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు కూడా ఈ ప్రాంతాలను ఆయన పర్యటించేందుకు ఇక్కడికి వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి నష్టాన్ని అంచనా వేసే దాంట్లో క్రమంలోనే భాగంగానే నిన్న ఇక్కడ ఒక రైలు రావడం, త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడడం మనం అందరం చూసాము. మనం చూసుకున్నట్లయితే నిజంగా ఈ బుడమేరు వాగు 6వ రోజు కూడా చాలా ఉధృతంగా వరద నీరు ఈ బుడమేరు వాగులో ప్రవహిస్తూ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గండి పడింది. ఈ గండి మనకు క్లియర్గా కనపడుతుంది. గండి దగ్గర చూసుకున్నట్లయితే సుడులు కూడా వస్తూ ఉన్నాయి. అక్కడ ఎంత ప్రవాహంతో ఈ వరద నీరు వెళ్తుందనేది కూడా మనం కళ్ళకు కట్టినట్టుగా చూడొచ్చు. అసలు మనకి అలాగే ఈ బుడమేరును ఆనుకొని ఎన్నో ఇళ్ల నిర్మాణాలు జరిగి ఉన్నాయి. ఆ ఇళ్ల నిర్మాణాలు జరిగిన ప్రదేశంలో కూడా ఈ వరద నీరు చేరడంతో అక్కడ నివసిస్తున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతాలన్నింటినీ కూడా వాళ్ళు వదిలేసి వాళ్ళ బంధువులకి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొన్ని భవనాల్లోకి వారు వెళ్ళి అక్కడే తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ అంటే మొదటి రోజుతో పోల్చుకుంటే వరద ఉధృతి తగ్గుతూ వస్తుంది. ఈరోజు 6వ రోజు కావడంతో వరద ఉధృతి కొంచెం తగ్గిందనే చెప్పవచ్చు. బుడమేరు చుట్టుపక్కల కొంతమంది అక్రమంగా నిర్మించారు. వాళ్ళలో ఎక్కువగా వైఎస్ఆర్సీపీ నాయకులకు చెందినటువంటి అక్రమ నిర్మాణాలే ఉన్నాయి. వైసీపీ పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది ప్రజాప్రతినిధులు, అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు, అలాగే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ బుడమేరు వాగుకి సమీపంలో ఉన్నటువంటి కొంత భూమిని వారు ఆక్రమించి ఆ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టుగా, ఆ అక్రమ నిర్మాణాల వల్లే ఈ బుడమేరు వాగు కూడా పొంగినట్లుగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే తమదైన శైలిలో విశ్లేషణను అందజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే బుడమేరు వాగు చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ఇప్పటికే అజిత్ సింగ్ నగర్, రాజరాజేశ్వరిపేట, అలాగే కండ్రిగా, ఇలా చాలా ప్రాంతాలు దాదాపుగా ఈ బుడమేరు వాగుకి సమీపంలో ఉండేటువంటి చాలా ప్రాంతాలు కూడా వరద నీటిలో మునిగిపోయాయి. మనం చూస్తున్న విజువల్స్లో మనం క్లియర్గా చూడొచ్చు. అక్కడ పెద్ద అపార్ట్మెంట్ కనపడుతుంది. ఆ అపార్ట్మెంట్లో కూడా వాటర్ వెళ్ళినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు కూడా చేపట్టి ఉన్నారు. ఆ ఇంటి నిర్మాణాల్లో కూడా ఈ వరద నీరు ప్రవహిస్తున్నటువంటి
విజువల్స్ని మనం క్లియర్గా చూడవచ్చు. నిన్న ఇక్కడికి చంద్రబాబు గారు వచ్చారు. ఇక్కడ ఈ ఏరియాల్లో అన్నింటిలో కూడా పర్యటించి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక్కడ వరద బాధితులకి ఆహారం అందుతుందా లేదా అనేది కూడా ఆయన మొత్తం చూసి వెళ్ళారు. ఆ చూసే క్రమంలోనే ఆయనకైతే ప్రమాదం తప్పింది. ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే రోజుటి మీద ఈరోజు వరద ఉధృతి అయితే కొంతమేరకు తగ్గుముఖం పట్టిందని మనం చెప్పవచ్చు. రోజుకు కూడా ఈ వరద ఉధృతి అయితే తగ్గుతూ వస్తుంది. అంటే 2-3 రోజుల కల్లా ఈ వరద ఉధృతి పూర్తిగా తగ్గే అవకాశం ఉన్నట్లుగా, అంటే అది కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ వరద ఉధృతి తగ్గే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇప్పుడు కొంతమంది అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. ఏ ప్రాంతాల్లో వరద ఉధృతి తగ్గిందో, ఈ వరద నీరు బయటకు వచ్చేసాయో ఇళ్లలో నుంచి, ఆయా ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ ఇప్పుడు వర్షాకాలం కావడంతో ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ, తగిన చర్యలు తీసుకుంటూ అక్కడ వారికి కావాల్సినటువంటి నిత్యావసరాలను పంపిణీ చేస్తూ, వారికి కావాల్సినటువంటి బియ్యాన్ని, సరుకులను, కూరగాయలను, పాలను, బ్రెడ్ ప్యాకెట్లను వీటన్నింటినీ కూడా సరఫరా చేస్తూ ఉంది. అక్కడ ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా అక్కడ బ్లీచింగ్ పౌడర్తో పాటుగా మరికొన్ని పౌడర్స్ను కూడా ఈ నీటిలో వెదజల్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. మామగారు, ఆహారం, తాగునీరు అన్నీ అందుతున్నాయి స్వామి. ఆ దేవుడి దయ వల్ల తింటాకేమీ లోటు లేదు, కానీ కరెంట్ ఉండలేదు. 3 రోజులు చంద్రబాబు గారు ఈ ప్రాంతం అంతా కూడా పర్యటించారు. ఇక్కడ సమస్యలన్నీ చాలా బాగా చేస్తున్నాడు. మహాన్ బాబు కోటి దండాలని చెప్పు బాగా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు అందరూ బాగా చేస్తున్నారు స్వామి. ఇంతకన్నా చేసేవాళ్ళు ఎవరూ లేరు. కానీ నా పరిస్థితి బాగలేదు, జ్వరం వచ్చేస్తున్నా. 3 రోజుల నుంచి లేగలేకపోతున్నా. అయినా వెళ్ళే బిళ్ళలకి వెళ్ళి అలాగా. అంటే మీకు ఈ పరిస్థితుల్లో మీకు జ్వరం వచ్చినప్పటికీ కూడా ఇక్కడ వైద్య సదుపాయాలను అందజేసి మీకు అన్ని బాగా చేశారు. మెడిసిన్ ఇచ్చారా? ఇచ్చారు. బాగా చూశారు. బోట్లు ఎక్కమన్నారు. కాళ్ళు 5 కేజీలు బరువు అయిపోతుంది, ఎక్కలేకపోతున్నా. అలాగే నడిచి వచ్చి అన్ని చక్కగా సపాయంగా జరుగుతున్నాయి. భగవంతుడు చల్లగా చూడాలి ఆ కుటుంబాన్ని, ఇంకా 100 వంతులుగా మా లాంటి వాళ్ళు అందరిని చూసినందుకు ఆ స్వామి చల్లగా చూడాలని బాబుకి చెప్పు. శుభ్రంగా అన్ని బాగా సఫాయాలు చేస్తున్నాడు. ఇంతవరకు ఇలా చేసిన వాళ్ళు ఎవరు చూడాల. బాగా సఫాయాలు. చంద్రబాబు గారే బాగా. పవన్ కళ్యాణ్, చంద్రబాబు అందరూ కూడా ఈ పక్కన జనాలకి అందరికి కోడి దండాలు పెట్టినా రుణం తీర్చుకోలేదు. అంత బాగా చేస్తున్నారు స్వామి. ఆ దుర్గమ్మ తల్లి చల్లగా చూసి వరద తగ్గేలాగా చేయమని బాగా చేస్తున్నారు. అలాగే చాలా బాగా చేస్తున్నారు. ఇంతకన్నా ఇంకా చేసేదేమి లేదు. ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది సిబ్బంది కూడా ఈ వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ ఇక్కడ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి సహాయం అందజేసేలాగా వారైతే కొన్ని కార్యక్రమాలు జరిపెట్టారు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఏపీ ఎస్డిఆర్ఎఫ్ బృందాల సహాయంతో వారు సింగినగర్ అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో కూడా పర్యటన చేస్తూ ఈ వరద బాధితులకు అవసరమైనటువంటి వైద్య సదుపాయాలను కూడా వారు కల్పిస్తూ ఉన్నారు. సార్తో మాట్లాడండి. సార్, ఏంటి పరిస్థితి ఎలా ఉంది లోపల? పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. మోకాలు పై వరకు కూడా నీళ్లు వచ్చి మునిగిపోయే పరిస్థితిలో ఉన్నాము. చాలామంది అక్కడ మందుల కోసము, ఆహారం కోసము ఎదురు చూస్తున్నారు. మేమైతే ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి ఆయుర్వేద మందులు, హోమియో మందులు, ప్రివెంటివ్ కోసము, తర్వాత మోషన్స్ తగ్గేదానికి, జలుబు, దగ్గు, జ్వరాలు ఇటువంటివి ప్రబలకుండా ఉండేదానికోసము మేము మందులు ముందుగానే వర్షాకాలం అసలే పైగా వరదలు వచ్చినటువంటి నేపథ్యంలో కొంచెం సీజనల్ ఫీవర్స్ కానీ సీజనల్గా వచ్చేటువంటి కొన్ని రోగాలు ప్రబలేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఏ మందులు ఎక్కువగా ఇస్తున్నారు వాళ్ళకి? ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి ఆయుర్వేదిక్ మెడిసిన్స్, జలుబు, దగ్గు, జ్వరము, తర్వాత మోషన్స్ తగ్గేదానికోసము ఇవి మెయిన్గా మేము అనుకొని కిట్ లాగా ఇస్తున్నాము అందరి కోసం. ఎంతమందికి ఇప్పటివరకు మీరు వైద్య సదుపాయాలను చేశారు? ఇప్పుడు దాదాపు హోమియో మందులు 1000 కుటుంబాల వరకు ఇచ్చాము. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా కిట్టులాగా 700 కుటుంబాల వరకు కూడా ఇచ్చామండి. అక్కడ లోపలికి వెళ్తే చాలా దారుణంగా ఉన్నారు. ఇంకా సహాయం ఉంటే చాలా లోపలికి వెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. మా కమిషనర్ గారు ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున మమ్మల్ని 3 రోజుల నుండి మాకు ఇక్కడ ఈ అన్ని చోట్ల దాదాపు 20 టీమ్స్ మమ్మల్ని డివైడ్ చేసి ప్రతి టీంని ఒక్కొక్క దగ్గరికి పంపించి వీలైనంత. మీరు ఏ ప్రాంతాల్లో ఇప్పటి వరకు వైద్య సదుపాయాలను అందజేశారు? మేము మొన్న వాంబే కాలనీ, తర్వాత నిన్న
రాజరాజేశ్వరిపేట ఈరోజు ఈ సింగనగర్ ఏరియాలో మేము వీలైనంత వరకు వెళ్ళగలిగినంత వరకు వెళ్ళి మేము హెల్ప్ చేసామండి. ఓకే, మీరు చెప్పండి అమ్మా, ఇక్కడ మహిళలు ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వారికి ఎటువంటి